అమరావతిలో రాజధాని పనులు చాలా నత్తనడకన జరుగుతున్నాయి. పనులు వేగంగా జరగటలేదు అని చెప్పి స్వయంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినటువంటి వార్త. ఇక్కడ చూడండి, వేగం పెరగాలి అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ రోడ్లు మౌలిక వసతుల పనులు చాలా నత్తనడకన జరుగుతున్నాయి. 2 ఏళ్లలో రైతుల లేఅవుట్ల పనులు 10% పూర్తి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో రైతులకు ఏదైతే ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాల్సినటువంటి ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు కేవలం 10% మాత్రమే పూర్తయినాయి. ఆ లేఅవుట్ పనులు, ఆ లేఅవుట్ల పనులు 10% పూర్తయినాయి 2 సంవత్సరాల్లో. అంటే ఇంకా మీకు అధికారం ఉంది ఎన్ని సంవత్సరాలు? ఇంకా 3 సంవత్సరాలు. సరే, ఇక్కడి నుంచి ఒకవేళ డబుల్ జరిగిన సంవత్సరానికి, ఇక్కడి నుంచి 2 సంవత్సరాల్లో 10% కదా. సరే, సంవత్సరానికి 10% ఇంకా వేగంగా జరిగిన 3 సంవత్సరాల్లో 30% జరుగుతుంది. ఇప్పుడు 10% అంటే 40%. అంటే రైతులకి డెవలప్ చేసి ఫ్లాట్లు ఈ ప్రభుత్వంలో అందవు అనేది స్పష్టంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే రైతులకు ఇంటిస్తున్నాడు. మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. రైతులకి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వటం ఈ ప్రభుత్వంలో జరగదు. కనీసం 50% కూడా లేఅవుట్ పనులు పూర్తి కావు ఈ ప్రభుత్వంలో అని క్లియర్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్తున్నాడు. 2, మరి లక్ష్యానికి దూరంగా రహదారుల నిర్మాణం. మనం అనుకున్న లక్ష్యానికి రీచ్ కావట్లేదు అనేది ఇక్కడ పాయింట్. అంటే పనులు సరిగ్గా జరగట్లా. 3వ పాయింట్ వచ్చేటప్పటికి, అంతకుముందు 2014 to 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 50,000 మంది కార్మికులు పనిచేశారంట. కొన్ని టైంలో 70,000 మంది కార్మికులు పనిచేశారంట. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 18,000 మందే పనిచేస్తున్నారంట. అంటే అక్కడ వర్కర్లు కూడా చాలా తక్కువ పనిచేస్తున్నారు. వర్కులు పెద్దగా జరగట్లేదని ఈ వార్తలో సారాంశం. నిర్మాణ పనుల్లో జోరు కనపట్టలేదు అని. 3, ఇక్కడ పాయింట్ చూస్తే 2వ దశ భూ సమీకరణకు బ్రేకులు అని చెప్పి ఏదైతే 16,666 ఎకరాలు 2వ విడతలో సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 7 గ్రామాలకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు 4,000 ఎకరాలకు మాత్రమే రైతులు అంగీకరించారు. అంగీకారం తెలిపారు ఇంకెవల. అంటే 2వ విడత భూసేకరణకు బ్రేకులు పడుతున్నాయి ఆల్రెడీ అని క్లియర్గా. ఎందుకు? మొదట విడత భూసేకరణకే దిక్కు దివాణం లేదు. వాళ్ళకి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇంకో 3 ఏళ్ళలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇంకా 2వ విడత భూసేకరణ చేసి ఏం చేయాలి? ఈ రాజధాని అంతా అక్రమాలు, అవినీతి పుట్ట అని ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా. ఇంకో పాయింట్ చూస్తే రాజధాని మొత్తం నిర్మాణ పనుల్లో ఏప్రిల్ వరకు 13.85% మాత్రమే జరిగాయి. 13.85%, 12 సంవత్సరాల్లో. మన రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు. అమరావతి రాజధాని నిర్ణయం తీసుకొని 11 సంవత్సరాలు. ఇప్పటి వరకు జరిగింది కేవలం 13.85% అంట. 32% జరగాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాంట్లో సగం కూడా జరగల, 13.85% జరిగింది. మరి ఇప్పటికే 50,000 కోట్లు అప్పు చేస్తే 13.85% నిర్మాణం జరిగితే, ఇంకొక 50,000 కోట్లు అప్పు చేస్తే ఇంకో 13% నిర్మాణం. అంటే ఈ రాజధాని నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు. అందుకనే కదా ఇది వద్దు, మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది రాజధాని కారిడార్ పెట్టుకుందాం, అది గ్రోత్ ఇంజన్. అమరావతి అనేది గుదిబండ. మరోసారి నువ్వే చెప్తున్నావు చెప్పకనే. అమరావతి అనేది ఎట్లా గుదిబండ అవుతుందో రాష్ట్రానికి, ఈ నత్తనడకని ఈ పనులు కానీ, ఇప్పుడు వరకు ఖర్చు పెట్టిన డబ్బులు కానీ, ఇంకా ఈ రైతులకి వెళ్తున్నటువంటి ఫ్లాట్ల విషయంలో కానీ, ఇంకా మీరు మరోసారి రైతులను మోసం చేసే విధానం కానీ ఇవన్నీ చూస్తే అర్థం అవ్వట్లేదా? 10% పూర్తయినాయి అంట లేఅవుట్ పనులు డెవలప్ చేసి ఇవ్వాల్సినవి. ఇంకా 90% పూర్తి అవ్వాలి. 2 ఏళ్లలో 10% అంటే ఇంకా 3 ఏళ్లలో అది ఎంత అయింది? ఇంకో 30% కూడా పూర్తి కాదు. మరి ఇంకా రైతులకి డెవలప్ చేసి ఫ్లాట్లు ఈ ప్రభుత్వంలో ఇవ్వరు అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది వాస్తవం. అందుకనే ఇప్పటికైనా మావిగన్ అనే గ్రోత్ ఇంజన్ని ముందుకు పెట్టుకొని వెళ్తే రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుంది. నేల విడిచి సాము చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే నేల విడిచి మీరు సాము చేయటం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది. ఇప్పటికైనా ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం.